హరి ఓం అండి. నాకు ఈ సయాటికా పెయిన్ వచ్చి నెల రోజుల నుంచి నానా అవస్థలు పడ్డాను. అస్సలు కూర్చోలేక, పడుకోలేక, నిద్ర లేక ఎంత కష్టపడ్డానో చెప్పలేను. అందరూ భయపెట్టారు. 80 సంవత్సరాల వయసులో వయసులో నువ్వు కొంచెం ఎక్కువ బరువు ఉన్నావు, తగ్గటం కష్టము, ఆపరేషన్ కూడా కష్టము అది ఇది అని. యూట్యూబ్‌లో చూసి ఈ మాచాని రఘు గారి దగ్గరకు వచ్చాను. భగవంతుని దయ వల్ల ఆయన నాకు 2 సిట్టింగుల్లో పూర్తిగా పోగొట్టారు. భగవంతుడు ఆయనకి సర్వదా మంచి చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా హాయిగా ఉన్నాను ఇప్పుడు. చాలా భయం పట్టుకుంది, ఎట్లరా దేవుడా అని. అటువంటిది నాకు ఆ బాధలన్నీ తొలగిపోయినాయి సార్. భగవంతుడిని మీకు మేలు చేయాలి. ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలను సేఫ్టీ కోసం. She is Mrs. Rukmini Amma, 78 years, suffering from left sciatica since 4 months. She was unable to do her activities. She was unable to sit, walk, stand due to the terrible pain. She was unable to sleep and turn in the bed also. After knowing about me, they came to me. After examining, I found out that she was suffering from L1 to L5 disc bulge. So I have seen her and tried to treat her, but even though she was unable to turn in the bed, I have done treatment for her in side lying only, as she was not able to lie down completely. But earlier she came in the wheelchair, but now she is able to walk normally without the help of the cane and wheelchair also. After treatment, she's today is the 15th day. I have done treatment 15 days earlier. From the right day, treatment day, on the treatment day she was able to sleep nicely. Very nicely. Yeah, nicely. And day by day her sleep also improved and pain levels also reduced to a larger extent. Now they came, she is able to walk without the help of the cane and wheelchair. And I have treated little bit pain areas and advised her to continue the exercises. Thank you, friends. ఎస్ డాక్టర్ రుక్మిణమ్మ వీడియో చూసాం. ఇప్పుడు ఆమె వీల్ చైర్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే, దట్టు ఆమెకి 80 years పైన ఉన్నట్టుంది ఏజ్. ఎస్, ఆమెకి ఎలాంటి ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడేమో ఈజీగా నడిచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఆమె ప్రాబ్లమ్స్? రుక్మిణమ్మకు 80 years ఏజ్, చాలా పెద్ద ఆమె వయసులో. L1 to L5 డిస్క్ బల్జెస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సయాటికా ఉండింది ఆమెకు. ఆమె జనరల్గా ఫస్ట్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు నా గురించి తెలుసుకొని యూట్యూబ్లో చూసి ఈ నొప్పితో అక్కడ ట్రీట్మెంట్ లోకల్గా తీసుకొని తగ్గకపోతే వాళ్ళ అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, ఆయనకు కాల్ చేసింది అనమాట. అక్కడే చింతలో డాక్టర్ ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలుద్దాము, తగ్గుతా ఉంది కదా అక్కడ అని చెప్పారంట. నాకు చెప్పారు, వచ్చాక చెప్పిన వాళ్ళు. అయితే వాళ్ళు చెప్పగానే ఈయన 80 years ఏజ్ ఉంది కదా అమ్మకు, ఎక్కడ చూసినా తగ్గట్లేదు, మళ్ళీ ఇక్కడ కూడా ఏం తగ్గుతుందో ఏమో అనుకున్నాడు ఆయన. కాకపోతే ఆమె కోసం ఆయన సరే అని చెప్పి రమ్మని చూపించిన, ఆమె సాటిస్ఫాక్షన్ కోసం రమ్మని చెప్పారు. తర్వాత అలాగా వాళ్ళు వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. వచ్చాక ఆమె పరిస్థితి చూస్తే మెట్లు కింద నుంచి ఎక్కలేక దిగలేక చాలా కష్టపడింది. దాంతోపాటు వీల్ చైర్లో వచ్చారు. తర్వాత వచ్చాక కూడా ఆమె సరిగా నడుస్తుందంటే లేదు, కట్టె పట్టుకొని నడుస్తాం. అది కూడా వంగిపోయింది ఇలా ముందుకు, స్టూపిడ్ పోస్చర్ అంటాం దాన్ని. అది ఎందుకు అవుతుందంటే నడుము దగ్గర నరాలు ఒత్తుకపోయినప్పుడు అవి గుచ్చుతూ ఉంటాయి, స్ట్రైట్గా నిలబడలేరు. అవి స్ట్రైట్గా ఒకవేళ నిలబడడానికి ట్రై చేస్తే నొప్పి ఎక్కువ వస్తుంది, నరాలు ఇంకా ప్రెస్ అవుతాయి, అలా నొప్పి ఎక్కువ అవుతుంది. ఆ నొప్పి ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ మళ్ళీ ముందు వంగాల్సి వస్తుంది. ఇలా చాలా తీవ్రత ఎక్కువగా ఉంది బాగా. అందులో చాలా మంది మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇట్లా వంగి నడుస్తూ ఉంటారు. ఈమెకు అలాగే ఉండింది ఏజ్ అని అందరు అనుకుంటారు, కాకపోతే మన ట్రీట్మెంట్ చేసి ఆమెకు బాగా చేస్తాం, స్ట్రైట్ గా నిలబడగలిగింది ఆమె. ఇది అందరికి తెలియని విషయం ఇది. ఇంకా అలాగే కొంచెం వంగారంటే స్టార్ట్ అయిందంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది, అది ఇంకా ముందుకు వంగడం, ఇంకా ఏజ్ నుంచి అలాగే అయిపోయారని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన ట్రీట్మెంట్ వచ్చాక దానికి సొల్యూషన్ ఉంది.
ఇలా స్టార్టింగ్లో ఉన్నప్పుడే వస్తే కనుక ట్రీట్మెంట్ చేసి వాళ్ళు మళ్ళీ స్ట్రైట్గా నిలబడేలాగా చేయొచ్చు. అంటే 30 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్కి వచ్చేసాం మనం. ఇప్పుడు మనం టెస్ట్ మనీలో ఇన్ని ఎపిసోడ్స్ చేసాం కదా, చేసినప్పుడు 30 ఇయర్స్ వాళ్ళకి ప్రాబ్లమ్ రికవరీ అయింది, 80 ఇయర్స్కి వచ్చే వరకు కూడా ప్రాబ్లం చాలా వరకు రికవరీ అయింది. అంటే 30 ఇయర్స్ వాళ్ళకంటే సపోర్ట్ చేస్తుంది బాడీ అనుకోవచ్చు మనం, ఏజ్లో ఉన్నారు కాబట్టి. అంటే 80 ఇయర్స్కి వచ్చేసే వరకు అది సపోర్ట్ చేస్తుంది అంటారా ట్రీట్మెంట్ పేషెంట్కి? సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ట్రీట్మెంట్ 6 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. అందరికీ ట్రీట్మెంట్ పనిచేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను, వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా ఎక్కువ ఉంటే అరిగిపోవడం ఉంటుంది. ఈ అరిగిపోవడం ఉన్నది కాక సయాటికా ఉన్నప్పుడు L1-L5 డిస్క్ బల్జ్ ఈమెకు ఉన్నది. లెఫ్ట్ సయాటిక్ మొత్తం లాగడం, పీకడం, దాని నుంచి ముందుకు వంగడం జరిగింది. ఇప్పుడు మేము ఏం చేసాము, ఆమెకు ట్రీట్మెంట్ చేసి బాగా చేసాము. ఆమె ఈ సయాటికా డిస్క్ బల్జ్ దగ్గర ఉన్న నర్వ్ కంప్రెషన్స్ రిలీవ్ అయిపోయి బాగా స్ట్రైట్గా నిలబడగలిగారు. బాగున్నారు, బాగా రికవర్ అయిపోయారు. తర్వాత ఏజ్ నుంచి వచ్చే చిన్న చిన్న నొప్పులు, చలికాలంలో ఉన్నప్పుడు కొంతవరకు నొప్పి ఉన్నట్టు పట్టేయడము, ఇవన్నీ సహజమే. అవన్నీ వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టవు దీంతో ఉన్నంతగా. అలాగా కాబట్టి అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏజ్ మీద పడే వాళ్ళకి ఏమవుతుందంటే అరగడము, ఎముకలు అరిగిపోతున్నాయి కాబట్టి పెయిన్స్ వస్తాయి అని చెప్పి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకొని అక్కడ వరకు ఉపసమ్మతి అంటుంటారు కదా పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా. సో ఆ టైప్ లో అయిపోతుంది కదా. అంటే 80 ఇయర్స్ వచ్చిన ఆమెకి, రుక్మిణమ్మకి మీరు అంతా ట్రీట్మెంట్ చేశారు, బాగా సెట్ అయిందా ఇప్పుడు డాక్టర్ రుక్మిణమ్మ? ఆమె బాగా సెట్ అయ్యారు, మీరు టెస్ట్ మనీ చూడొచ్చు. తర్వాత 3 సెషన్స్కి వచ్చారు. ఆ తర్వాత కట్టె లేకుండా బాగా నడవగలుగుతున్నారు, స్ట్రైట్గా నించొని బాగా నడుస్తున్నారు అనమాట. ఆ ట్రీట్మెంట్ 100 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు, అందరికి బాగా పని చేస్తుంది. ఏజ్ తో ఏం లిమిట్ లేదు, లిమిట్ లేదు. దానికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. ఓకే. జీరో సైడ్ ఎఫెక్ట్స్. ప్రొసీజర్ ఎలా ఉంటుంది ప్రొసీజర్? ఇంకొకటి చెప్పాలి, డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఇలాంటి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్ గా మనమే క్లియర్ చేస్తున్నాము. అక్కడ ఇంజెక్ట్ చేయట్లేదు ఏం మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు. న్యాచురల్ ట్రీట్మెంట్ ఇది. అది క్లియర్ చేసి వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు దీంట్లో, న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ లేదు. ప్రాబ్లమ్ వాళ్ళు వేరే వాడికి మెడికేషన్స్ తీసుకుంటున్నా కూడా ఇది తీసుకోవచ్చు, ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది డాక్టర్? ట్రీట్మెంట్ అంటే చిన్నగా నీడిల్స్ ఉంటాయి, హెయిర్ లాగా ఉంటాయి, సైజెస్ ప్రాబ్లం బట్టి వేరీ అవుతూ ఉంటాయి. సో ఎక్కడ సెలెక్టెడ్ పార్ట్ని చూసుకొని ఆ నీడిల్ సెలెక్షన్ చేసుకొని ఫస్ట్ అంతా క్లీన్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నీడిల్ని పోక్ చేసి, స్టెరైల్ నీడిల్స్ ఉంటాయి, ఒకరికి వాడినవి ఇంకొకరికి వాడము, ప్యాక్డ్ ఉంటాయి నీడిల్స్, అది వాడి దాన్ని పొడి చేసి ట్రీట్మెంట్ చేసి తర్వాత తీసేయడం జరుగుతుంది. తీసి దాన్ని డిస్పోజ్ చేసేస్తాం, యూజ్ అండ్ త్రో నీడిల్స్. ఆ తర్వాత నీట్గా మళ్ళీ క్లీన్ చేసేసి ఎక్సర్సైజ్ చెప్పి ఇంటికి పంపించడం జరుగుతుంది. అలాగే ఇది ప్రాసెస్ మొత్తం ఇలాగే ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు. అడ్మిషన్ కానీ అలాగే ఉండవు, డే కేర్ ప్రొసీజర్. దీంతో పాటు కొన్ని మెడికేషన్స్ మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని సంప్రదించి కొన్ని మందులు వాడచ్చు కొద్ది రోజుల వరకే, తర్వాత అవి ఆపేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది. ఇటు మనం ఉపసమ్మతి కోసం ఇట్లా పెయిన్ కిల్లర్ వేసుకోవడం ఇట్లా ఏమి ఉండదు ఇంకా తర్వాత ట్రీట్మెంట్ తర్వాత అంత అవసరం ఏమి ఉండదు, ఇంకా మీకు పెయిన్ ఉండదు కదా. యాక్చువల్లీ ప్రాబ్లం రూట్ కాజ్ నుంచి క్లియర్ అయిపోయి ఉంటుంది, అంత అవసరం ఏమీ ఉండదు. అలాగా ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అంటే ఎక్సర్సైజెస్ చెప్తామని అంటున్నారు. ఇప్పుడు 80 ఇయర్స్కి వచ్చేసిన తర్వాత వాళ్ళ బాడీ ఎక్సర్సైజెస్కి సపోర్ట్ చేస్తుందా డాక్టర్? కరెక్ట్. అంటే వీళ్ళకు అంతా వాళ్ళలాగా చేయలేరు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని చెప్తా ఉన్నారు, ఇవి చేయించండి, చేయగలిగినవి. మీరు కొంచెం ఇది చేస్తున్నప్పుడు కొంతవరకు హెల్ప్ చేయండి. ఇలాగా వీళ్ళకి సెలెక్షన్ ఉంటుంది, ఇది చెప్పాలి వీళ్ళకి, ఇది చెప్పకూడదు, ఇలా చెప్పాలి, ఈజీగా ఉన్నవి ఇలా చేయగలరు, అవి చేయలేరు, ఇవి చేయగలరు కాబట్టి ఇవి చెప్పొచ్చు. ఇలాగ కొంతవరకు చెప్పి పంపించడం జరుగుతుంది. ఓకే, అంటే 80 ఇయర్స్కి రుక్మిణమ్మ వచ్చేసింది కాబట్టి అంటే మీకు ఏమన్నా కొంచెం క్రిటికల్ అనిపించిందా? తనకి ఏమన్నా ప్రొసీజర్ చేసేటప్పుడు అట్లా సపోర్ట్ చేశారా ఏంటి? అంటే తను ట్రీట్మెంట్ చేసేటప్పుడు బోర్లా కూడా పడుకోలేకపోయారు. జనరల్గా బోర్లా పడుకోబెట్టి చేయాలి, తనకు ప్రాబ్లం ఉండింది కాబట్టి ఇటు తిరగలేరు, ఇటు బోర్లా పడుకోలేరు. ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు సైడ్ లైన్లోనే పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది.
అంటే ఒక takes పక్కకు time పడుకోబెట్టి ఏమో కొంచెం. కొంచెం టైం పట్టింది. కొంచెం బోర్లో కూడా పడుకోలేరు, అంత నొప్పి ఉండింది. సైడ్ లైన్ లో పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈమెకి క్రిటికల్ ఎన్ని సిట్టింగ్స్ తీసుకున్నారు, ఎన్ని సెషన్స్? వీళ్ళు దగ్గర దగ్గర 4 సెషన్స్ వరకు వచ్చారు. వచ్చి బాగా అయిపోయారు. ఫస్ట్ టైం తర్వాతనే బాగా రికవర్ అయ్యారు. వాళ్ళ సన్ చెప్పే కదా ఏం తగ్గుతుందో అనుకొని ఆమె కోసం రమ్మన్నారు కదా. ట్రీట్మెంట్ తర్వాత ఇంట్లో వెళ్ళి బాగా నడవడం, ఆమె వాష్రూమ్కి తనే వెళ్ళడము, ఇవన్నీ చూసి ఆయన కూడా షాక్ అయిపోయారు అనమాట. ఫస్ట్ టైం ట్రీట్మెంట్ తర్వాత ఇవన్నీ. అంటే ముందు తను ఎక్కడైనా తీసుకున్నారా రుక్మిణమ్మ ట్రీట్మెంట్? తీసుకున్నారు, తగ్గలేదని ఇంకా నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఎస్, విన్నారు కదండి. ఏజ్తో లిమిట్ లేకుండా అయితే కనుక సర్జరీ లేకుండా కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తామని కూడా రాఘవేంద్రరావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, రాఘవేంద్రరావు గారిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, సయాటికా అండ్ డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్, ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత. మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, నడున్నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్, C12, C7 డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పితో బాధపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఫర్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, రిచ్ టవర్స్ ప్రక్కన, IDPL సిగ్నల్, చింతల్, జీడిమెట్ల రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9949630309 and 04035070961.